పొద్దున్నే బ్రేక్‌ఫాస్ట్ చేద్దామని ఒక గ్లాస్ వాటర్ తాగాను. ఇంక వాటర్ తాగి ఒక ప్లేట్ తీసుకొని అన్నం పెట్టుకొని అయితే రెడీ అయ్యాను. ఇంక అన్నం అయితే పెట్టుకున్న రాత్రి సదిపోయి అయితే మిగిలింది. ఈ అన్నం అయితే పెట్టుకొని ఇంగ దాంట్లోకి కూర అయితే చూపిస్తాను చూడండి. ఇంగ మా అమ్మ అయితే పొద్దున్నే బెండకాయ కూర అయితే చేసింది. ఈ కూర అయితే భలే ఉంటది మా అమ్మ చేస్తే. సో, ఈ బెండకాయ కూర అయితే భలే ఇష్టం నాకు. భలే ఉంటది. సాఫ్ట్‌గా తింటాంటే నోట్లోకి కరిగిపోతా ఉంటది. సో, చికెన్ పకోడా కూడా రాత్రి మిగిలింది. ఆ చికెన్ పకోడా కూడా ప్యాకెట్ ఇప్పేసి మనమైతే రెడీగా తీసుకుందాం. చికెన్ పకోడా కూడా కలుపుకొని కొంచెం మసాలా ఆ చికెన్ పకోడా తింటే అబ్బా! భలే ఉంటది. సో, రాత్రి రూ. 100 చికెన్ పకోడా తెచ్చింటే అది అట్నే ఉన్నది తిన్నగా. సో, ఇప్పుడైతే నేను లాగిచ్చేసాను. మామ సదిపు అయితే తినేసాను. ఇప్పుడైతే కడుపులో మంటగా ఉందని కొంచెం అయితే కీరా దోస అయితే ఉంది ఇంట్లో. ఆ కీరా దోస అయితే ఇంగ మనం రెడీగా ముక్కలైతే కోసి పెట్టుకున్నాను. ఇంగ ముక్కలని లాగిచ్చేసిన తర్వాత కడుపులో కొంచెం చల్లగా అయితే ఉంటది. సో, మీరు కూడా కీరా దోస తినండి ఎప్పుడైనా కడుపులో మంట ఉన్నప్పుడు. సో, ఈ కీరా దోస అంతా అయితే లాగిచ్చేసాను. ఈ కీరా దోస తిన్న తర్వాత మళ్ళా ఆకలైతే ఏస్తా ఉన్నది లైట్‌గా. మళ్ళా ఆకలేస్తదనేసి సో, ఇప్పుడు మళ్ళా ఆకలైతుంది. ఆకలైతుందని కడుపులో బాధగా ఉంది మళ్ళా. సో, నువ్వులుండ అయితే ఒకటుంది. ఆ నువ్వులుండ గూడా మనం లాగిచ్చేసాం. సో, ఈ నువ్వుండతో ఈరోజు బ్రేక్‌ఫాస్ట్ అయితే ముగిచ్చేసాను. సో, మరిన్ని వీడియోస్ కోసం లైక్